369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి వెళ్ళి 2014 తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. కాదే అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినరు, వారి కాళ్ళను మొక్కినరు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పని కూడా మాట ఇచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100కి 100 రూపాయలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించారు లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అనే మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాదికి ఉన్నటువంటి వారే. ఈరోజు వారి మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది. అన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళేదో రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ ఏదంటారు? 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామన్నాము. ఈరోజు 200 యూనిట్లే కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేరుతోని చెప్పి భయంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుందా బరుడు కదా అధ్యక్ష. పల్లరాజేశ్వరరెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి. అవును అధ్యక్ష, దాని మీద మాట్లాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష. వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్మల్ని తిట్టేదానిలోనే మొదలుపెట్టింది, మేము తిట్టట్లే.